ప్రెమో వచ్చింది కదా, రెండో ప్రేమల ప్రకారము మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తామని చెప్పి నిద్రపోయే వాళ్ళని లేపి బిగ్ బాస్ పోండి బయటికి ఎవరో ఒకరు పంపించాలా, ఒక డెసిషన్ తీసుకొని బయటికి పంపించారనేసరికి ఇంక అందరికీ ఎవరెవరికి పడదు, మాస్క్ మ్యాన్కి సంజన అంటే పడదు, అట్లాగే పవన్కి సంజన అంటే పడదు, డిమాండ్ పవన్కి సంజన అంటే పడదు. అన్ని రొట్లు తినేస్తున్నది, ఇన్ని తినేస్తున్నది అని చెప్పి అంటున్నాడు. మాస్క్ మ్యాన్కి వచ్చేసి నువ్వెందుకు ఉక్కు పెట్టుంటే అక్కడ ఎందుకు టవల్ తగిలిచ్చావు అంటాడు, వాటర్ బాటిల్ కిచెన్లో ఎందుకు పెట్టావు అంటే మొదటి నుంచి సంజనకి మాస్క్ మ్యాన్కి పడడం లేదు. అలాగే శ్రీజాకి కూడా పడదు, అలాగే ప్రియాకి కూడా పడదు. సో అబ్బా మనకి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు, ముందు విని బయటికి పంపించేద్దామని డిసైడ్ అంటున్నారు. అది కూడా రాత్రులు ఏడుస్తూ ఉంటుంది కదా, తన బిడ్డను చూసుకోవాలని ఏడుస్తూ ఉంటుంది కదా. సరే ఏడుస్తూ ఉంటుంది, అందరూ సంజనాన్ని బయటికి పంపించేద్దాము, సేఫ్గా ఉందాం అనుకున్నట్టున్నారు. ఇంకా భరణి గారు అవ్వచ్చు, భరణి గారికి కూడా అంటే నచ్చదు కదా, ఎందుకంటే ఎప్పుడు తన కూతురు ఏడిపిస్తూ ఉంటుంది. సంజనాకు కూడా తనూజకు కూడా నచ్చదు, ఎందుకంటే కాఫీ పొడి దాచి పెట్టేస్తా ఉంది, అన్ని తినేస్తా ఉంది, తనకి నచ్చట్లేదు, హౌస్ ఎవరికి నచ్చట్లేదు, ఇమ్మేంత మాత్రమే. నిన్న కూడా తనూజ అంటా ఉంది, ఈమెతే డాడీ అని చెప్పి భరణిగా నచ్చంటే మమ్మీ అనేసి సంజనాతో ఉండకూడదంట. ఇదే సైకో ఇష్టం ఆమె అంట ఉంది. ఇట్లాగే మాస్క్ మ్యాన్ కూడా అబ్బతాను నాకు నచ్చట్లేదు, నాకు ఆమె వెళ్ళిపోతే బాగుండని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఉమ్మడిగా డిసైడ్ అయ్యి అమ్మయ్య మనకు ఒక ఆమె పోయింది అని చెప్పేసి సంజనాని బయటకు పంపించేస్తారు. ఆమె బయటకు అయితే పోదాం, సీక్రెట్ రూమ్ నిన్నే సీక్రెట్ రూమ్ బాగా తుడిచి క్లీన్ చేసి పెట్టుకున్నారు, వాడుకోవాలి కదా, అంతా రణరంగం కదా ఈ సీజన్ అని చెప్పి అవనైతే సీక్రెట్ రూమ్లో పెడుతున్నారు. సంజన సీక్రెట్ రూమ్కి అయితే వెళ్ళిపోయింది అని తెలుస్తుంది. ఇకపోతే వీళ్ళు అయినా కూడా ఎట్లా ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ర్యాంకర్లో కూడా సంజనని థర్డ్ ప్లేస్లో పెట్టారు. బయట కూడా ఆమెకి మంచి వచ్చిన వాళ్ళు కూడా నిన్న కూడా ప్రియ అంటుంది, అరే ఏంట్రా దివ్య వచ్చి మనని ఎవరిని ఫేవరెట్ ప్లేయర్ అంటే వాళ్ళ పేర్లు చెప్తున్నది ఏంట్రా, మన పేరు దేకని కూడా దేకడం లేదు ఏంట్రా, మనది ఎట్లా పోతున్నదా అనేసి అంటున్నా. అంటే వీళ్ళంటే ఎవ్వరికి నచ్చకపోయినా కూడా సంజన తీసుకెళ్ళి పెట్టారంటే ఇంకేమనుకోవాలా, ఆ ఇంట్లో మైండ్ పనిచేయదేమో ఆ ఇంట్లో ఉంటే. ఆ విధంగా అందరూ కలిసి ఆయన బయటికి పంపించేద్దాం, మనం ఆడుకుందాం అనుకున్నారేమో. ఆ విధంగా సంజన అయితే సీక్రెట్ రూమ్గా అదే ఎలిమినేషన్ చేసి పంపించేశారు. ఆమె అయితే సీక్రెట్ రూమ్కి పోయింది.